అందరికీ నమస్కారం. స్పెషల్ ఫోకస్కు స్వాగతం. ధర్మో రక్షిత రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అలాంటి ధర్మానికి ఆనవాళ్ళు మన దేవాలయాలు. భావితరాలకు చరిత్ర సాక్ష్యాలు ఈ దేవాలయాలు. అలాంటి దేవాలయాల పవిత్రతను కాపాడుతూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిస్వార్థంగా నిర్వహిస్తూ నిరంతరం ఆలయ అభివృద్ధి కోసమే పనిచేసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్గా వ్యవహరించినటువంటి ఆగంటి ప్రభాకరరావు గారి ఆధ్యాత్మిక పయనాన్ని ఒక్కసారి విహంగ వీక్షణంగా వీక్షించి వద్దాం రండి. కాకినాడ జిల్లా పిఠాపురం వాసి అయిన ఆగంటి ప్రభాకరరావు తన చిన్నతనం నుండే తనలో అమితమైన ఆధ్యాత్మిక భావన నింపుకుని నిరంతరం భగవద్ దర్శనం, తీర్థయాత్ర సందర్శనం చేస్తూ తాను నేర్చుకున్న విద్య 10 మంది యువతకు నేర్పించి వారికి ఉపాధి, వేతన అవకాశాలు కల్పించి తనని సాయం కోరిన వారికి తనకు వీలైన సహాయాన్ని చేస్తూ ప్రసన్న వదనుడై తనకి ఎదురొచ్చే ప్రతి మనిషిని ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలను తెలుసుకుంటూ వారికి అవసరమైన విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ అందరివాడిగా, అందరికీ అయినవాడిగా అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఒకానొక శుభగడియనందు ప్రముఖ సుప్రసిద్ధ శైవక్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలను చేపట్టి చారిత్రాత్మక దేవస్థానంలో అంతే చారిత్రాత్మక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి ఎంతో మంది దాతలతో స్వయంగా మాట్లాడి సొంత లాభం కొంతమాని ఆలయంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గాలిగోపురం నుండి ప్రధాన ఆలయ రాజగోపురం వరకు భక్తజనుల కాలు ఎండకు కందకుండా రెడ్ కార్పెట్ పరిచి స్వామి అమ్మవార్ల దర్శనాన్ని చేసుకుని మనసు ప్రశాంతత పొందిన భక్తులు అంతే ప్రశాంతంగా ధ్యానం చేసుకునే విధంగా ఆలయ ప్రాంగణంలో చుట్టూ విశ్రాంతి బల్లలను ఏర్పాటు చేశారు. ఆలయం లోపల బయట రాజగోపురాలకు చుట్టూ ప్రాకారాలకు పుష్కరిణి చుట్టూ ఆకర్షణీయమైన మెరిమెట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి పుష్కరిణిలో పేరుకుపోయిన మడ్డుమట్టిని అధునాతనమైన టెక్నాలజీ మిషన్లతో తొలగించి పుష్కరిణి జలాలను శుద్ధి చేసి ప్రమాదరహితంగా పుష్కరిణి చుట్టూ ఒక లెవెల్ వాటర్ ఉండే విధంగా నిర్మాణాలు చేపట్టారు. పుష్కరిణిలో స్నానం చేసిన వెంటనే అక్కడే స్వయంగా భక్తులు స్వామివారికి అభిషేకం చేసుకునే విధంగా పుష్కరిణి చుట్టూ శివలింగాలను ఏర్పాటు చేశారు. దత్త బృందావనం ఎదురుగా అన్నదానానికి, వివిధ పూజాది క్రతువులకు విచ్చేసే భక్తులకు ఆనుకూల్యంగా ఉండే విధంగా అస్తవ్యస్తంగా ఉన్న ఆలయం గచ్చులపై టైల్స్ను వేయించారు. ఆకలి వేళకు అన్నపూర్ణాదేవి ప్రసాదంగా ఎంతో రుచికరమైన నాణ్యమైన అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. పర్వదినాలలో, మహోత్సవాలలో క్యూ లైన్లో వేచి ఉండే భక్తులకు, పసిపిల్లలకు చల్లని మజ్జిగ, గోరువెచ్చని పాలు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఇలా ఒకటా రెండా ఎక్కడా భక్తులకు ఎలాంటి అసౌకర్యము, అసహనము కలగకుండా ప్రశాంత చిత్తులై స్వామి అమ్మవార్లను దర్శనం చేసుకునేలా దేవస్థానంలో తనదైన శైలిలో స్వయంగా ఆ పరమేశ్వరుడే తనని ఆవహించి భక్తుల కోసం అన్ని విధాల అభివృద్ధి పనులు చేపట్టాడా అనేలా అభివృద్ధిని చేసి పురజనులచే, పుర పాలకులచే, భక్త కోటిచే అహో అనిపించారు. అంతేకాక పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ కుంతి మాధవ స్వామి వారి కళ్యాణానికి శ్రీ కుక్కుటేశ్వర స్వామి అమ్మవార్ల దేవస్థానం నుండి చీరసారెలను తీసుకెళ్లే శుభకర సాంప్రదాయానికి నాంది పలికారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి సారి సమర్పణ, గిరి ప్రదక్షిణ రీతిలో ప్రతి పౌర్ణమికి శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ పరిక్రమ క్షేత్ర ప్రదక్షిణ, కొన్ని సంవత్సరాలుగా దేవస్థానానికి విచ్చేయని జగద్గురు ఆది శంకరాచార్యులచే స్థాపించబడిన శృంగేరి శారదా పీఠం నుండి పీఠాధిపతులు శ్రీ విజయేంద్ర సరస్వతి మహాస్వామి ఆలయ ఆగమనానికి స్వయంగా స్వామి అమ్మవారులను పీఠాధిపతులే అర్చించి ఆలయానికి మరింత జీర్ణోద్ధరణ కలిగించేలా ఎంతగానో కృషి చేశారు. అలాగే 2 పర్యాయాలు మహాశివరాత్రి, శరన్నవరాత్రి, దత్త జయంతి, శ్రీపాద వల్లభస్వామి జయంతి మహోత్సవాలు, శనిత్రయోదశి,
మహాలయ పక్షాలు, ఆషాఢమాస వేడుకలు, ఉగాది మొదలైన పర్వదినాలు, స్వామి అమ్మవార్ల కళ్యాణం, తెప్పోత్సవాలు, గ్రామోత్సవాలు మునిపెన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహించి ఒకవైపు శాస్త్ర సాంప్రదాయాలకు, ఆలయ నియమాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా మరోవైపు వేలాది మంది భక్తులను ఆకర్షించే విధంగా అంగరంగ వైభవంగా తనదైన శైలిలో నిర్వహించారు. అప్పటి వరకు లక్షల్లో ఉన్న ఆలయ ఆదాయాన్ని కోట్లాది రూపాయలకు పెంచారు. ఉప్పొంగిన భక్తిభావ తరంగమై నిలువెత్తు నిజాయితీకి రూపమై ఈయన చేసిన సేవలకు సాహో అంటూ రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లా న్యాయమూర్తులు, పీఠాధిపతులు, సాధు పొంగవులు, సామాన్య భక్తులు ఇలా ప్రతి ఒక్కరూ ఆత్మీయ ప్రశంసలు, సన్మాన సత్కారాలు, అభినందనలు అందించిన ఎక్కడా కించిత్ గర్వం లేకుండా ఎంత ఎదిగినా అంతే ఒదిగిన తత్వంతో ఆ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి, పురుహూతిక అమ్మవారు, దత్తాత్రేయ స్వామి వార్ల దివ్య ఆశీస్సులకు పరిపూర్ణ పాత్రుడై భక్తాగ్రగణ్యుడై ధన్యజీవుడిగా జీవిస్తున్న ఆగంటి ప్రభాకరరావుకు హృదయపూర్వక ఆధ్యాత్మిక అభినందనలు, శుభాకాంక్షలు. ఇంతగా ఆలయాన్ని అభివృద్ధి పరిచిన ఆధ్యాత్మికవేత్త అయినటువంటి ఆగంటి ప్రభాకరరావుకు మరొకసారి ఆలయ చైర్మన్గా అవకాశం దక్కితే బావును అంటూ స్థానిక ప్రజలు, భక్తులు, దాతలు, పుర ప్రముఖులు కోరుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఆల్.